హాయ్ ఫ్రెండ్స్, నేను సింబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రతిరోజు మన ఛానల్లో ఈవినింగ్ 6కి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు టైం ఉన్నప్పుడు వచ్చి అయితే చూడండి. అండ్ ఖచ్చితంగా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి. దీంట్లో సినిమాకి సంబంధించిన విషయాలు, అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ అండ్ డైరెక్టర్ అవ్వడానికి ఆ జర్నీ, ఇవన్నీ నేను నా ఛానల్లో మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ అందులో భాగంగా ఈరోజు వీడియో రేపు నాకు ఒక ఇంపార్టెంట్ నేరేషన్ ఉంది. సో దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ నేరేషన్కి నాకు అవకాశం ఎలా వచ్చింది అండ్ ఆ నేరేషన్కి వెళ్ళడానికి నేను ఏమేం ప్లాన్ చేసుకున్నాను అనేది మీ అందరికీ చెప్తాను. ఓకే, స్టార్ట్ చేస్తే నేరేషన్ ఎక్కడ అంటే విజయనగరంలో. సో నేను ఫస్ట్ టైం విజయనగరం వెళ్ళటం. వైజాగ్ కూడా నేను శుభం సినిమా షూట్కి వెళ్ళేటప్పుడే వెళ్ళాను. బట్ ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయనగరం నేనైతే డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్న. స్లీపరు 1300 ఏమో పడింది. సో ఆ నేరేషన్కి ఆ నేరేషన్ నాకు ఎలా వచ్చింది అంటే, నేను అంత దూరం అసలు వెళ్ళేవాడిని కాదు. బట్ బేసిక్గా నాకు యూట్యూబ్ నుంచి పరిచయమైన ప్రతి ఒక్కళ్ళ నుంచి నాకు చాలా మంచి సహకారం వచ్చింది. నేను ఇప్పుడు డెమో ఫిలిం చేసిన 3 ప్రొడ్యూసర్లు నాకు యూట్యూబ్ నుంచే పరిచయం అయ్యారు. అలానే నేను ఒక 2 సినిమాలకి ఏడీలుగా పనిచేశాను. ఆ 2 సినిమాల్లో ఏడీస్కి పనిచేయడానికి కూడా యూట్యూబ్ నుంచి వచ్చిన సర్కిలే. సో అలానే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్కి నేరేషన్ ఇచ్చేది కూడా నాకు మన యూట్యూబ్లో మన సబ్స్క్రైబరు అండ్ నా డెమో ఫిలిం చూశాడు, తనకు నచ్చింది. అండ్ ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉండేవాడు. ఇది చూసినది బాగా నచ్చింది. సో మనం నేరేషన్ ఇస్తారా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనుకున్నాను. నేను ఎలాగో ఈ మంత్ అసలు ఎవరికి నేరేషన్స్ ఇవ్వలేదు. సరే వెళ్దాం, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఆల్రెడీ కొంచెం తెలిసిన ప్రొడక్షన్ హౌస్లు అలానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే ఇస్తున్నాను. వెళ్దాం, బయటికి కూడా వెళ్దాం. ఈ 5-6 మంత్స్ మనం పుష్ చేసుకుందాం. దట్టు మనకి యూట్యూబ్ నుంచి రిఫరెన్స్, యూట్యూబ్లో వాళ్ళు. సో అది నాకు చాలా ఇప్పటివరకు ప్లస్ అవుతూనే ఉన్నాయి కదా, ఇది కూడా ఏమో అవ్వచ్చేమో, ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి రేపు నా జర్నీ, రేపు ఈవినింగ్ 5కి నా జర్నీ. సో నెక్స్ట్ డే మార్నింగ్ 8కి విజయనగరంలో దిగుతాను. సో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా విజయనగరం ఆ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ సరౌండింగ్స్లో ఉంటే మటుకి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మనం ఖచ్చితంగా మీట్ అవుదాం. అది నాకు కూడా ఊర్లు చూపిస్తారు కదా. ఎలాగో నన్ను ఆ విజయనగరం నుంచి ఒక అన్న తీసుకెళ్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి. బట్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అబ్బా, కలుద్దాం. సో అలా నాకు ఇది వచ్చింది. సో ఇప్పుడు ఇది నేరేషన్కి ఏంటి, నేను 2 కథలు చెప్పడానికి ఉన్నాను. జస్ట్ నేను 20-25 మినిట్స్ అబ్బా. నాకు జ్ఞానోదయం ఏంది అంటే, మనం గంటలు ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నాకు కథ చెప్తున్నా, నేను 1 అవర్ కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయను. అలాంటిది నేను వెళ్ళిపోయి ఇది అలా ఇలా 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 అలా అలా అనేస్తే వాళ్ళకి బోర్ కొట్టేసిద్దని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అవతల నేను చెప్తే నేను ఫీల్ అవుతున్నాను కదా. సో జస్ట్ 20-25 మినిట్స్లో ఒక కథ, నెక్స్ట్ 20-25 మినిట్స్లో ఇంకొక కథ ఫినిష్ చేసేద్దాం. అంటే కథ ఎలా ఉంటుంది, ఎక్కడ సెటప్ అయ్యి ఉంటుంది, అందులో ఉన్న ఎమోషన్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, దట్ ఈజ్ ఎనఫ్ అనిపించింది నాకు కథ చెప్పడంలో. సో 2 కథలు ప్రిపేర్ అయితే వెళ్తున్నాను. అండ్ అంతకన్నా ముందు ఏంటంటే, నాకు ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటి, నేను ఒక డెమో చేశాను. సో ఫస్ట్ నా వర్క్ చూపిద్దాం. సో నా వర్క్ చూపించాలంటే మన ల్యాప్టాప్ ఏమో డెడ్, ఛార్జింగ్ పెడితేనే అది ఆన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా రా బాబు అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ప్రహాస్ని అడిగాను, నీ దగ్గర ఒక ట్యాబ్ ఉంది కదా, ఆ ట్యాబ్ నాకు ఇస్తే నేను ఒక 2 days 3 daysలో ఇచ్చేస్తాను రా బాబు అంటే, సరే తీసుకెళ్ళి ఇంటికి వచ్చి అని చెప్పేసి అన్నాడు. మంచిగా ట్యాబ్లో నా డెమో ఫిలిం చూపిస్తాను, నా టేకింగ్ చూస్తాడు, నా డైలాగ్స్ ఎలా ఉంటాయో చూస్తాను, నేను ఎంత బడ్జెట్లో చేశానో చెప్తాను. ఆ తర్వాత నేరేషన్ చెప్తాను. సో ఈసారి నాకు అది మంచి అడ్వాంటేజ్ అవుద్ది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. బట్ ఫస్ట్ నేను ఏ కథ అయితే డెబ్యూ అనుకున్నాను అదే కథ చెప్తాను. ఇంకోటి మటుకి ఈ మధ్య రాస్తున్నాను, ఆల్మోస్ట్ అయిపోయింది, క్లైమాక్స్ ఉంది. సో ఆ కథ, ఈ 2 కథలు చెప్దామని అయితే డిసైడ్ అయ్యాను. కొంచెం భయంగానే ఉంది ఫస్ట్ టైం అంత లాంగ్ వెళ్ళటం కాబట్టి. బట్ ఒక సైడ్ ఏంటంటే ఏదో ఒక నమ్మకం, నాకు ప్రతిసారి యూట్యూబ్ నుంచి మంచి ఫలితం వచ్చింది, ఈసారి కూడా వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది.
వెయిట్ చేస్తూ ఉన్నాను, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతున్నాను. బేసిక్గా 20-25 మినిట్స్లోనే చెప్పడం ప్రిపేర్ అవుతున్నాను. సో ఇది నేరేషన్ గురించి చెప్పాలి అంటే. అండ్ ఇక డెమో ఫిలిం దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఏదైతే ఈ రంజాన్ అయిపోయిందో, ఈ రంజాన్ అయిపోయిన తర్వాత షూట్ చేద్దామని అబ్బా. అప్పుడు కొంచెం సంథింగ్ మన కెమెరా రోడ్డు మీద కనపడిన పోలీసులు ఏమంటారు అని చెప్పేసి. అండ్ మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, నేను వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉన్నాను. బాగా చేద్దాం, మంచి కథ, ఇది కూడా చాలా మంచి కథ, చిన్న బడ్జెట్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు చేయాల్సింది వాళ్ళు ఒక్కటే, ఈ జర్నీ చూస్తూ ఉండండి. మీరు కూడా ఇప్పుడు నాకు తెలిసిన తమ్ముళ్ళు షార్ట్ ఫిలిం చేస్తున్నారు, సో మీరు చేస్తూ ఉంటారు. ప్రతిదీ తెలుసుకోవడం వల్ల ప్రతి ప్రాసెస్ 1-10 సార్లు తెలుసుకోవడం తప్పు లేదు అని, ఇది నాకు తెలుసు అనుకుంటే మనం చేసే పెద్ద తప్పబ్బా. సో ప్రాసెస్ని అయితే చూస్తూ ఉండండి. యాక్టర్స్ విషయానికి వచ్చేప్పటికి ఇప్పుడు చెప్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తానండి, యాక్టింగ్ కూడా చేస్తానన్నా అని. అంటే దానికన్నా ఒక ఆడిషన్ వీడియోస్ ఉండాలబ్బా. 1-2 ఆడిషన్ వీడియోలు చేయండి. మీరే ఒక ఏదైనా ఒక సీన్లో డైలాగ్స్ తీసుకుని మీరే చెప్పండి, లేకపోతే మీ గురించి మీరు చెప్పండి కాన్ఫిడెంట్గా. సో 2 ఫొటోస్ పెట్టేస్తే అవ్వదు కదా, లేదా మాట చెప్పేస్తే అవ్వదు కదా. సో ప్లీజ్ ఆడిషన్ వీడియోస్ పెట్టండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేదు అంటే బలుపు లేకపోతే ఇగో అనుకోకండి ప్లీజ్. కొన్ని హాయ్ అంటే నేను ఏం చెప్తాను, మళ్ళీ నేను హాయ్ అని పెడతాను, నేను గర్ల్ ఫ్రెండ్నా కాదు కదా. లేదా నా దగ్గర డైనోసార్ స్టోరీ ఉందన్న, దీన్ని ఎలా చేయొచ్చు అంటే, నేను ఇప్పుడు ఆ స్పేస్లో లేను. ఇప్పుడు నేను ఏ స్పేస్లో ఉన్నాను అంటే, నేనేం చేస్తానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదిగో ఇలా తప్పు, నేను తప్పు ఇది చేశాను, మీరు ఇది కరెక్ట్ చేయండి, లేదా ఇదిగో నేను ఈ ప్రాసెస్లో ఉన్నాను, ఓకేనా. అండ్ నేను నేరేషన్స్కి వెళ్తున్నాను, ఇది మాత్రమే చేయగలను. ఇప్పుడు మీరు ఒక ఐడియా చెప్పేసి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, లేకపోతే నా దగ్గర 4 ఐడియాస్లు ఉన్నాయి, ఇందులో ఏ ఐడియా సినిమా స్టోరీకి వెళ్ళొచ్చు అంటే నిజంగా నాకు తెలియదు. అండ్ నేను అంత టైం కూడా పెట్టలేనేమో. నాదే నాకు సరిపోద్ది కదా, నేను చేసేస్తా అని చెప్పేసి అవి నా వల్ల కాదు. నేను చేయగలిగింది అయితే చేయగలను. సో చిన్నవి నేను చేయగల పనులన్నీ తెలియకుండానే చేసేస్తున్నాను. సో అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాలి. అది ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ నేరేషన్ మంచిగా అవ్వాలి అని చెప్పేసి నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మర్చిపోవద్దబ్బా, విజయనగరం వాళ్ళు ఆ సరౌండింగ్స్లో ఉంటే మనకి. ఎందుకంటే అప్పుడు నాకు బాగా గుర్తు, ఒకళ్ళిద్దరు నాకు మెసేజ్ చేశారు, బ్రో మేము ఇక్కడ వాళ్ళమే అని చెప్పేసి. అందుకని ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి మెసేజ్ చేశాను. అండ్ కొంచెం భయం, చాలా ఆనందం, ఈ 2 అయితే ఉన్నాయి. విల్సి ఏమవుతుందో. ఫస్ట్ టైం అబ్బా ఇలా అవుట్డోర్ వెళ్ళి నేరేషన్ ఇవ్వటం, చూద్దాం. అది ఫ్రెండ్స్, చలో బాయ్, జై హింద్.